ఫ్రెండ్స్, ఈరోజు మనం బూందీ లడ్డు ట్రై చేస్తున్నాం. బూందీ లడ్డుకు కావాల్సిన పదార్థాలు శనగపిండి, గోడంబి, చక్కెర. ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు. త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం బూందీ లడ్డు చేసేయచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ట్రై చేద్దాం. ఫస్ట్ 2 కప్స్ నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. అప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది, మనకు ఉంటలు కట్టదు. ఇలా మనం జల్లెడ పట్టుకుని మిక్స్ చేసుకుంటే పిండిని మనకు ఉంటలు కట్టదు. అలాగే జల్లెడ పట్టేస్తే ఉంటలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి క్వాంటిటీతో వస్తే చాలు పిండి. సింపుల్గా చూపిద్దాం. మనకి కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకు. ఇప్పుడు నూనె వేడైందో లేదో మనం ఫస్ట్ ఒక డ్రాప్ పిండినేసి చూద్దాం. ఇలా నూనెలో వేయగానే మనకు ఉబ్బిపోవాలి. ఇలాంటి జాలగంటి అందరి ఇంట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి దానితో ట్రై చేస్తే మనకు బూందీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఈ గంటిని ఇలా పెట్టుకుని పిండిని జస్ట్ ఇలా వదిలితే చాలు, అవే ముత్యాల్లా పడిపోతాయి. మనం ఏం చేసే అవసరం లేదు. ఇలా 1 టైంకి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఇలా ఈజీగా పడిపోతాయి అన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా మీకు, అలా ఈజీగా పడిపోతాయి. అండ్ ఇలా 1 టైం వేసిన తర్వాత మనం స్పూన్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైంకి మనకి ఈజీగా రావాలి కదా, సో మనం స్పూన్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవి ఇలా వేయగానే కొంచెం మరీ ఇవి వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అట్లా ఇదైతే సరిపోతుంది.
ఇదిగో మనకు చాలా క్రిస్పీగా అవసరం లేదు, చేత్తో ఇలా అంటే మనకి అది ఇది పీస్ అయిపోతే సరిపోతుంది మనకి. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీన్ని. ఇలా మనకు క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బూందీలు తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దానికోసం పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకానికి 2 కప్స్, ఎందుకంటే మనం పిండి ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తోనే మనం షుగర్ కూడా తీసుకోవాలి. సేమ్ 1 కప్ పిండికి 1 కప్ చక్కెర. నేను 2 కప్స్ పిండికి 2 కప్స్ చక్కెర వేస్తున్నాను. దీంట్లోకి లైట్గా వాటర్ వేసుకున్నాం. జస్ట్ ఒక సేమ్ కప్తోనే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా చక్కెర కరిగి పాకం అవ్వాలి. ఇలా మిక్స్ చేస్తుంటే మనకు చక్కెర ఈజీగా తొందరగా కరిగిపోతుంది. ఇలా మనకు షుగర్ బాగా కరిగిపోతుండడం కనిపిస్తుంది. ఇలా మనకు పాకం రెడీ అవుతుంది. ఇంకో 2 మినిట్స్ పాకం రెడీ అయిపోతుంది. మనం ఇందులో చిటికెడు టేస్టింగ్ పౌడర్ కూడా, కలర్ కూడా, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
అది ఆప్షన్ అని మీకు. మనకు పాకం రెడీ అయిపోయింది. మరి పాకం థిక్నెస్గా కూడా మనకు రాకూడదు. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం పాకం చేసుకుంటున్నాం కదా, మనం ఒక 1 కప్ పాకం, ఒక 1/2 కప్ పాకం నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పాకం ఎక్కువ అయిపోకూడదు కదా. మనం ఫస్ట్ ఇప్పుడు బూందీలు ఏవి చేసుకున్నామో మనము ఈ బూందీలని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న బూందీలని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలిసేలాగా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మిక్స్ చేసుకున్నాక 2 మినిట్స్ క్లోజ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే బాగా బూందీలు ఏ ఉన్నాయో వాటిలోకి ఆ పాకం కొంచెం బాగా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుస్తా. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా బాగా పట్టాలి. సో దీంట్లోకి మనం ఇప్పుడు ఈ కిస్మిస్ని యాడ్ చేసుకుని, కాజులు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఇంకో 2 మినిట్స్ 3 మినిట్స్ అయిపోతే మనకు బాగా పాకం పట్టేస్తుంది. దాని తర్వాత మనం లడ్డు ఎలా చుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి మనం వచ్చి మళ్ళీ చెక్ చేద్దాం.